ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వివో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన వివో X200T మొబైల్ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన నా బేసిక్ రివ్యూ షేర్ చేస్తాను. అండ్ రిమెంబర్, ఒకవేళ మీ స్ట్రిక్ట్ బడ్జెట్ 40 నుంచి 50 వేల రూపాయలు అయితే మీకు ఇక్కడ ఉన్న వన్ అండ్ ఓన్లీ బెస్ట్ కెమెరా అండ్ పెర్ఫార్మెన్స్, వైర్లెస్ ఛార్జింగ్, మెటల్ బాడీ, అలాగే 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, పెద్ద బ్యాటరీ కావాలనుకుంటే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ ప్రజెంట్గా మీకున్నది ద ఓన్లీ X200T. గుర్తుపెట్టుకోండి, మీరు ఎక్కడ వెతికినా X200 కనపడదు. మీరు ఫ్లిప్కార్ట్లో వెతకండి, అమెజాన్లో వెతకండి, X200 కనపడదు. దాన్ని కంప్లీట్గా వాళ్ళు డిస్కంటిన్యూ చేసి X200Tని తీసుకొచ్చారు. X200తో కంపేర్ చేస్తే ఒక 10 to 20% ఇంప్రూవ్మెంట్స్తో, బెటర్ కెమెరాస్తో, బెటర్ బ్యాటరీతో, బెటర్ వైర్లెస్ ఛార్జింగ్తో ఇలాంటివి అప్గ్రేడ్స్ చేస్తూ వీళ్ళు దానికంటే కూడా తక్కువ ప్రైస్లో లాంచ్ చేశారు. నిజానికి 60,000 పెట్టినప్పుడు కూడా ఫ్లిప్కార్ట్లో ప్రజెంట్కి ఇది అరౌండ్ 49,800 రూపాయలకు వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ షాట్ కూడా ఇవాల్టి డేట్లో నేను తీస్తుంది, చూడొచ్చు మీరు. ది బెస్ట్ ప్రైస్ అనమాట. మీకు 50,000 రూపాయల బడ్జెట్లో ఇది తప్ప మీరు వేరే కెమెరా కానీ పెర్ఫార్మెన్స్ కానీ ఆప్షన్ కనపడదు. అక్కడ మీకు డైరెక్ట్ కాంపిటేటర్లో ఒప్పో రెనో 15 Pro మినీ ఉంటుంది. దాంట్లో ప్రాసెసర్తో కంపేర్ చేసుకుంటే దీంట్లో ప్రాసెసర్ చాలా అడ్వాన్స్డ్. అలాగే మీకు కెమెరా కూడా జైస్ చాలా బెటర్గా పెర్ఫార్మెన్స్ చేస్తాయి. సో అక్కడ ఉన్న ఓన్లీ ఆప్షన్ మీకు ఇదే ఇది, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీరు స్ట్రిక్ట్గా 50,000 రూపాయల లోపు కావాలనుకుంటే దీన్ని డైరెక్ట్గా కొనుక్కోమని చెప్పొచ్చు. అండ్ స్టిల్ ఈ వీడియో చివరకు చూడండి, దీంట్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా నేను మీకు క్లియర్గా చెప్తాను. సో ముందైతే దీన్ని ఓపెన్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. ఇది బాక్స్ పైన మీకు X200T ఉంది, కో ఇంజనీర్డ్ విత్ జైస్ అని రాస్తుంది. బ్యాక్ సైడ్ కొన్ని టెక్నికల్ డీటెయిల్స్ ఉన్నాయి. బాక్స్ లోపల ఫోన్తో పాటు ఒక 90 వాట్స్ ఛార్జర్ ఉంటుంది, టైప్ సి కేబుల్, అలాగే బాడీ కలర్ తగ్గట్టుగా కేసు కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా చాలా బాగుంది. ఈ ఫోన్ మీకు 2 కలర్స్లో వస్తుంది, బ్లాక్ అండ్ ఈ పర్పుల్ షేడ్తో ఉన్న కలర్. అండ్ రిమైనింగ్ కాంపోనెంట్స్ కూడా మీకు బాక్స్లో వస్తాయి అనమాట. సో ఇది ఫోన్. అండ్ X200కి దీంట్లో ఉన్న మెయిన్ అప్గ్రేడ్స్ ఏంటంటే, X200లో మీకు Dimensity 9400 ప్రాసెసర్ యూజ్ చేశారు. దీంట్లోనేమో Dimensity 9400 ప్లస్ ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో దీనికి ఒక 10 to 15% పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. ఇది క్లియర్ అనమాట. అండ్ రీసెంట్గా వీళ్ళు X300 కూడా లాంచ్ చేశారు. దీనికి ఏమైనా డిఫరెన్స్ ఏంటంటే, ఇందులో మీకు Dimensity 9400 ప్లస్ ఉంటే దాంట్లో లేటెస్ట్ 9500 ప్రాసెసర్ ఉంటుంది. దానికి ఒక 30% వరకు ఈజీగా మీకు పెర్ఫార్మెన్స్ బూస్ట్ ఉంటుంది. సో ఇదేమో 49,000 రూపాయల బడ్జెట్లో ఉంది, అదేమో 70,000 రూపాయల బడ్జెట్లో ఉంది. అంటే నియర్లీ 20,000 రూపాయల ప్రైస్ గ్యాప్ ఉంది. కాబట్టి ఒకవేళ స్ట్రిక్ట్గా 50,000 అనుకుంటే మనకి మెయిన్గా 40 నుంచి 50,000 రూపాయల బడ్జెట్ అనేది చాలా లిమిటెడ్ ఫోన్స్ ఉంటాయి అనమాట, కెమెరా ఓరియంటెడ్. ఇది ఒకటి ఉంది, బెస్ట్ ఆప్షన్ అనమాట. అందుకే ఇది ఈ బడ్జెట్లో తీసుకోవచ్చు అని చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. అండ్ X200లో మీకు 5800 బ్యాటరీ ఉంటుంది. దీంట్లో 6200 mAh బ్యాటరీ ఉంటుంది. ఇది ఒక బ్యాటరీ అప్గ్రేడ్, పెద్ద అప్గ్రేడ్, ఇది చాలా పెద్ద అప్గ్రేడే. అలాగే మీకు దాంట్లో వైర్లెస్ ఛార్జింగ్ ఉండదు, దీంట్లో వైర్లెస్ ఛార్జింగ్ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తారు. ఇది ఒక మేజర్ అప్గ్రేడ్ అనమాట. సో ఇది మెయిన్గా జరిగిన అప్గ్రేడ్స్. కొన్ని ఉన్నాయి కెమెరా డిపార్ట్మెంట్ లాంటి వాటిలో, చాలా డిపార్ట్మెంట్లో చాలా వరకు ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు. అండ్ కమింగ్ టు ద డిజైన్లో కూడా సేమ్ X200 లాగే ఇది కూడా మీకు మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. అండ్ లైట్ వెయిట్గా అనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగా వెయిట్ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఇన్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ మాత్రం ది బెస్ట్ అనిపిస్తూ ఉంటుంది. అలాగే మీకు ఒక చిన్న కాంపాక్ట్ ఫోన్ పట్టుకున్న ఫీలింగ్ ఆబ్వియస్గా ఉంది. బట్ స్టిల్ దీంట్లో 6.67 ఇంచెస్ డిస్ప్లే, లార్జ్ డిస్ప్లే ఉంది. మినిమల్ బెజల్స్ ఉన్నాయి. కంప్లీట్గా అల్యూమినియం ఫ్రేమ్ ఇస్తున్నారు. బ్యాక్ ప్యానల్ కూడా గ్లాసే. అయినా కానీ ఇది వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం చాలా బెస్ట్గా చేశారు వీళ్ళు, సూపర్గా ఉంది. వెయిట్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం అదిరిపోయింది. అలాగే ఇది మీకు IP68, IP69 లాంటి వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ కూడా ఈ ఫోను ఆఫర్ చేస్తుంది. వాటర్లో పడ్డా కానీ ఏమీ కాదనమాట, ఒక ఎక్స్టెంట్ వరకు గుర్తుపెట్టుకోండి. సో డిజైన్ డిపార్ట్మెంట్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీకు కావాల్సిన ప్రతి పాయింట్ని వీళ్ళు దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ ర్యాకర్స్, టాప్లో సెకండ్ ఇన్స్టలేషన్ మైక్ ఉంటుంది, అలాగే సెకండ్ స్పీకర్ కూడా ఉంటుంది. బాటమ్ సైడ్ సిమ్ ట్రే, మెయిన్ మైక్రోఫోన్, మెయిన్ స్పీకర్ గ్రిల్, అలాగే టైప్ సి పోర్ట్ కనిపిస్తుంది. లెఫ్ట్లో ఏముండవు, అన్ని యాంటెనా బ్యాండ్స్ చుట్టూ ఉంటుంది అనమాట. సో డిజైన్ మాత్రం కంప్లీట్గా ఫుల్లీ సాటిస్ఫైడ్, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద డిస్ప్లే డిపార్ట్మెంట్, సేమ్ దాంట్లో కూడా మీకు 6.67 ఇంచెస్ డిస్ప్లే యూజ్ చేశారు. అండ్ దీంట్లో కూడా సేమ్ డిస్ప్లేని యూజ్ చేశారు. ఈ రెండింటిలో ఉన్న ఒకే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఈ విషయంలో మాత్రం వీళ్ళు ఎలాంటి అప్గ్రేడ్ చేయలేదు. దీంట్లో కూడా LTPO డిస్ప్లేని యూజ్ చేయలేదు. ఇది ఒక డ్రాబ్యాక్, గుర్తుపెట్టుకోండి. సేమ్ X200 లాగే దీంట్లో కూడా LTPO లేదు. బట్ X300లో మాత్రం LTPO ప్యానల్ని యూజ్ చేశారు. ఇది కూడా 1.5K రిజల్యూషన్తో ఉన్న HDR10+ సపోర్ట్ చేసే ఒక AMOLED డిస్ప్లేనే. అండ్ దీంట్లో పిక్ బ్రైట్నెస్ 5000 నిట్స్ ఉంటుంది, HBM 1600 నిట్స్ ఉంటుంది. అండ్ సూపర్ క్వాలిటీ డిస్ప్లే యూజ్ చేశారు. డిస్ప్లే క్వాలిటీ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. ఈవెన్ మీరు డైలైట్ కండిషన్లో డైరెక్ట్గా వెళ్ళినా కానీ డిస్ప్లే క్వాలిటీ మాత్రం సూపర్గా కనిపిస్తుంది.
కాకపోతే ఇది ఎల్టీపీఓ కాదు. అంటే 0 to 120Hz అనేది ఇండివిజువల్ రిఫ్రెష్ రేట్ అనేది వ్యారీ అవ్వదు. ఇది ఒక ఫిక్స్డ్ రిఫ్రెష్ రేట్లో వ్యారీ అవుద్ది. అదే డిఫరెన్స్ గుర్తుపెట్టుకుంటే 0, 60, 90, 120 ఇలా వ్యారీ అవుద్ది. అంతేగాని 0 to 100 ఒక్కొక్క స్టెప్ లాగా ఉండదు. ఒక్కొక్క స్టెప్ మధ్యలో బ్రేక్స్ లాగా ఉంటుంది అనమాట. అదొక్కటే డిఫరెన్స్. ఇది ఒక్కటే డిఫరెన్స్ తప్ప రిమైనింగ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది. దీన్ని స్క్వాడ్ సెన్సేషన్ గ్లాస్తో ప్రొటెక్ట్ చేశారు. సో అది కూడా గొరిల్లా గ్లాస్ కాంపిటేటర్ అనమాట. సో అది కూడా పర్లేదు. డిస్ప్లే డిపార్ట్మెంట్లో మాత్రం ఇది ఇంకో పాయింట్ సేమ్ X200 లేదు, X200Tలో కూడా లేదు, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద మీకు ప్రాసెసర్ డిపార్ట్మెంట్, ఇందులో ఉన్నదే మెయిన్గా అప్గ్రేడ్ చేశారని చెప్తున్నారు వీళ్ళు. 9400+ మీడియాటెక్ ప్రాసెసర్, అలాగే 3RM ప్రాసెస్, TSMC మేక్ అనమాట. వీళ్ళు యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ క్లెయిమ్ చేస్తుంది 3 మిలియన్ వరకు స్కోర్ చేస్తుందని చెప్తున్నారు. నేను టెస్ట్ చేసినప్పుడు 2.6 నుంచి 2.7 మిలియన్ వరకు స్కోర్ చేస్తుంది. ఆ అప్రాక్సిమేషన్ అనేది వెరీ కామన్గానే ఉంటుంది. ల్యాబ్ స్టాండర్డ్స్ ప్రకారం మనం చేయలేము కాబట్టి టెస్ట్ చేసినప్పుడు మాత్రం పెర్ఫార్మెన్స్ సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈవెన్ మీరు యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ రన్ చేస్తున్నప్పుడు కూడా కొన్ని ప్రాసెసర్లు హీట్ అవుతూ ఉంటాయి. ఇది మాత్రం ఎలాంటి హీట్ అవ్వట్లేదు, సూపర్గా పెర్ఫామ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం BGMI లాంటిది 90 FPS మీరు ఆడుతున్నప్పుడు కూడా ఎలాంటి హీట్ అయితే పెద్దగా నోటీస్ చేయలేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు దాదాపు ఒక 1 hour గేమ్ ఆడిన తర్వాత మ్యాక్సిమం 39 degrees వరకు ఇది చేస్తుంది. ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఎలాంటి మీకు గ్లిచెస్ కానీ ఏమీ నోటీస్ చేయలేదు. పెర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంది. అయితే X200లో కానీ X200Tలో కానీ ఉన్న ఒక చిన్న ప్రాబ్లము, ఇందులో మీకు V3 కానీ V3+ చిప్ కానీ ఈ రెండిట్లో ఉండదు. కానీ V3+ చిప్ మీకు X300లో ఉంటుంది. ఇది ఒక డిఫరెన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. బట్ దానివల్ల మెయిన్గా మీకు వచ్చేది ఇమేజ్ ప్రాసెసింగ్లో ఉన్న చాలా డిఫరెన్సెస్ వస్తాయి. అండ్ X300 అంతా కెమెరా పెర్ఫార్మెన్స్ అయితే ఆబ్వియస్గా ఇది ఒక 10 to 15% చేయకపోవచ్చు. బట్ స్టిల్ కెమెరా విషయంలో మాత్రం ఇది ఎక్కడ కాంప్రమైజ్ అయితే కావట్లేదు. దాంతో కంపేర్ చేయలేము, బట్ దీన్ని వదిలేయలేము, గుర్తుపెట్టుకోండి. ఇది సూపర్ ఉంది. కాకపోతే V3+ చిప్ అనేది డెఫినెట్లీ ఏ డిపార్ట్మెంట్లో కానీ మీకు ఇమేజ్ ప్రాసెసింగ్లో కానీ చిన్న డిఫరెన్సెస్లో అయితే ఈజీగా మనకు కనిపించేలాగా ఉంటుంది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రీసెంట్గా X300 ఏంటంటే ప్రో వర్షన్ లాంటిదే దాన్ని బేస్ మోడల్లో కూడా తీసుకొస్తున్నారు. అది దానివల్ల మనకు ఒక క్లియర్ పాయింట్ కనపడుతూ ఉంటుంది అనమాట. అండ్ దీనికి బ్యాక్ సైడ్ మొత్తం 3 కెమెరాలు ఉంటాయి. 50 MP మెయిన్ కెమెరా, అలాగే ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ సపోర్ట్ చేస్తుంది 23 mm. అలాగే మీకు 50 MP రెండో కెమెరా ఉంటుంది. ఇది కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ చేస్తుంది. అలాగే ఇది మీకు టెలిఫోటో పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్, 3x వరకు ఆప్టికల్ జూమ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 50 MP వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. అలాగే 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. సేమ్ కెమెరా సెటప్ ఉంది, బట్ లైట్గా జైస్ ఆప్టిక్స్ సంబంధించిన ఇంప్రూవ్మెంట్స్తో ఇది తీసుకొస్తున్నారు అనమాట. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం మీకు ఎక్కడ తగ్గదు. కెమెరాలు మాత్రం నెక్స్ట్ లెవెల్లో పెర్ఫామ్ చేస్తుంది. సో దీంట్లో మీకు 23 mm షాట్స్ తీసుకోవచ్చు, అంటే 0.6 వైడ్ యాంగిల్ షాట్స్ తీసుకోవచ్చు, 1x షాట్స్ తీసుకోవచ్చు, 2x షాట్స్ తీసుకోవచ్చు, 3x షాట్స్ తీసుకోవచ్చు. 100x వరకు జూమ్ కూడా సపోర్ట్ చేస్తే డిజిటల్గా, 3x వరకు మాత్రమే మనకి ఆప్టికల్గా జూమ్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ దీంట్లో కొన్ని ఏ షాట్స్ డైరెక్ట్గా తీసుకోవచ్చు. అంటే మీరు పోర్ట్రేట్ మోడ్లో పెట్టుకుని పైన ఏ అని ఒక బటన్ కనిపిస్తూ ఉంటుంది. దాంట్లో మీకు డిఫరెంట్ కేటగిరీలు ఉంటాయి. మళ్ళీ రీజియన్ అని, సీజన్స్ అని, ఫెస్టివల్స్ అని, క్రియేటివిటీ అని డిఫరెంట్ ఉంటాయి. అందులో మీరు డైరెక్ట్ ఫోటో తీస్తే ఆ సీజన్కి తగ్గట్టుగా చలికాలంలో తీస్తే చలికాలంలో ఉన్నట్టు వస్తూ ఉంటుంది. రకరకాల ఏ ఫీచర్స్ ఉన్నాయి. కొన్ని షార్ట్స్ కూడా ఇస్తున్నాను చూడండి, అవి కూడా సూపర్గా వస్తాయి. అండ్ జైస్ ఆప్టిక్స్ సంగతి తెలుసు కదా, చాలా న్యాచురల్గా స్కిన్ టోన్స్ కూడా చాలా డీటెయిల్డ్గా వస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్లో కలర్స్ కావచ్చు, చెట్లు కావచ్చు, ఆ ఫ్లవర్స్ కావచ్చు, కలర్స్ అనేవి ప్రాపర్గా మెయింటైన్ చేస్తుంది జైస్. నేను ఎప్పటి నుంచో చెప్తా ఉంటాను, ఒకవేళ మీరు కెమెరా అనేది హైయెస్ట్ ప్రయారిటీ అయితే మీకు ఖచ్చితంగా జైస్ ఆప్టిక్స్తో ఉన్న కెమెరాలు, అంటే ఆబ్వియస్గా వివో X సిరీస్ ఫోన్లు అనేవి చాలా బెటర్గా పెర్ఫామ్ చేస్తాయి. పర్టికులర్గా నా కళ్ళకి ఎందుకో అవి బాగా నచ్చుతూ ఉంటాయి. సో అది కూడా గుర్తుపెట్టుకోండి. చాలా స్టైల్గా ఉంటాయి. కెమెరాలు మాత్రం సూపర్గా ఉన్నాయి. దీంట్లో కూడా మీరు ఇక్కడ 1x, 2x, 3x షాట్స్ చూడండి, కలర్స్ చూడండి, బొకే ఎఫెక్ట్ చూడండి, అన్ని చూడండి, లో లైట్ షాట్స్ చూడండి. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా 32 MP కెమెరా, ఇది కూడా సెల్ఫీలు చాలా బాగా వస్తున్నాయి. దీన్ని కూడా కలర్స్ చూడండి, పోర్ట్రేట్ చూడండి. అండ్ దీంట్లో పోర్ట్రేట్ వీడియో మోడ్ కూడా ఉంటుంది. అండ్ బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కెమెరాలతో మీరు 4K రికార్డింగ్ చేసుకోవచ్చు, అప్ టు 60 FPS వరకు చేసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంది, సూపర్గా ఉంది. అండ్ దీంట్లో మీకు కెమెరా అనేది మెయిన్ హైయెస్ట్ ప్రయారిటీ అనుకున్నప్పుడు ఇది వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అని చెప్పాను కదా 50,000 రూపీస్ బడ్జెట్లో. స్టిల్ అదే మాట మీద గుర్తుపెట్టుకోండి, చాలా బాగుంది కెమెరా మాత్రం. అండ్ దీంట్లో మీకు Origin OS 6 వస్తుంది, Android 16. అలాగే దీంట్లో డిఫాల్ట్ వీళ్ళ ఓన్ డైలర్ వస్తుంది. అండ్ చాలా ఇంప్రూవ్ ఓఎస్ ఇది. ఇంతకుముందు ఫన్ టచ్ ఓఎస్తో కంపేర్ చేసుకుంటే చాలా డబుల్ ఇంప్రూవ్డ్ అనమాట. చాలా ఫీచర్స్, కొత్త ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి, ఏ ఫీచర్స్ కనిపిస్తూ ఉంటాయి, లాక్ స్క్రీన్ మేనేజ్మెంట్ కావచ్చు, సెట్టింగ్స్ స్టైల్ కావచ్చు, మీకు చాలా ఇంప్రూవ్ అయిపోయింది. Origin OS ఇప్పుడు చూసిన వాళ్ళకి చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది, సూపర్గా ఉంది. ఓఎస్ విషయంలో మాత్రం ఎలాంటి కాంప్రమైజ్ లేదు. సో ఇది కూడా చాలా బాగా నచ్చింది. ఎట్ ద సేమ్ టైం దీంట్లో 6200 mAh బ్యాటరీ ఆఫర్ చేస్తున్నారు, 90 watts ఫాస్ట్ ఛార్జింగ్ ఇస్తున్నారు. ఇంట్రెస్టింగ్లీ X200లో లేని వైర్లెస్ ఛార్జింగ్
దేనికి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. 40 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఈ ఫోన్ మీకు సపోర్ట్ చేస్తుంది. సో రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది, అన్ని దీనికి ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకోటి USB 2.0 ఇచ్చారు, సేమ్ X200లో లాగానే. సో దీంట్లో కూడా వీళ్ళు USB 3.2 ఇవ్వలేదు. సో ఇది పెద్దగా మీరు మీడియా డివైస్ కనెక్ట్ చేసుకునే వాళ్ళకి మాత్రం లైట్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేస్తారు. అట్ ద సేమ్ టైం మీకు ఫైల్ ట్రాన్స్ఫర్లు కూడా లైట్గా డిఫరెన్స్ అనేది నోటీస్ చేస్తారు. సో ఇది X300తో కంపేర్ చేయలేము, కానీ X200 కంపేర్ చేస్తే మాత్రం ఆబ్వియస్గా ఇది చాలా ఇంప్రూవ్డ్ వేరియంట్ అని చెప్పొచ్చు. చాలా ఇంప్రెస్ చేసింది, బాగుంది కెమెరా, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. అండ్ మీకు ఎక్కడ వెతికినా ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ X200 దొరకట్లేదు. ఆఫ్లైన్లో ఒకవేళ దొరుకుతుందని చూసుకోండి. అండ్ ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే 49,000 అలా వస్తుందంటే నన్ను అడిగితే ఆఫ్లైన్లో ఇంకా బెటర్ డీల్లో కూడా వస్తుంది. ఒకసారి మీరు ఆఫ్లైన్లలో కూడా చెక్ చేయండి. రీటైలర్స్ మాత్రం చాలా బెటర్ ఆఫర్ చేస్తూ ఉంటారు వివోకి అలాగే శాంసంగ్కి. సో ఇది మాత్రం వాస్తవం. ఆఫ్లైన్లో చూసుకోండి, ఇంకా బెటర్ ప్రైస్ అని దొరికితే ఖచ్చితంగా మీకు కెమెరా సెంట్రిక్ ఫోను కావాలి అనుకుంటే మాత్రం ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట. సో ఇది వివో X200Tకి సంబంధించిన నా ఇనీషియల్ ఇంప్రెషన్స్. ఎలా అనిపించిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోద్దు. దిస్ ఈజ్ అఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.